సో మనం ధన్యవాదాలు. అందరికి సో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 చదువుతున్నాం. చదవండి ఒకసారి. 22, 23 అమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆమేన్. ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఈ యొక్క మాట చెప్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించే వారు ఎవరు అంటే కేవలం ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు రక్షణ అయితే పొందుకుంటారు. అది మనం ఆల్రెడీ చదివాము. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును రక్షింపబడతాడు, కానీ పరలోక రాజ్యంలో అయితే ప్రవేశించారు. అది మనం రోమీలు 10వ అధ్యాయం 13 వచనం ప్రకారంగా ఎవరైతే ప్రభు నామాన్ని పిలుస్తారో ప్రార్థిస్తారో వాళ్ళు రక్షింపబడతారని చెప్పేసి రాయబడి ఉంది. కానీ రక్షణ ఒక ఎత్తు అయితే, ఒక మెట్టు అయితే, రెండో మెట్టు ఏదైతే ఉన్నదో అది పరలోక రాజ్యం. దేవుని రాజ్యంలో అయితే యోహాను సువార్త 3:5 ప్రకారంగా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షింపబడితే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి రాయబడి ఉంది. అక్కడున్న పదము దేవుని రాజ్యము. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఇది దేవుని రాజ్యము కాదు, ఇది పరలోక రాజ్యము. అంటే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హులే, కానీ అర్హతకి సంబంధించిన క్రియలు కూడా కావాలి. రక్షించబడిన వారు ఒక్కసారి చాలా మంది డిఫరెంట్ బోధలు చెప్తా ఉంటారు. సో దాని క్లారిటీగా మీకు చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి నరకంలోంచి అయితే బయటకు వచ్చేసాడండి, రెండవ మరణం ఉండదు. కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే కేవలము రక్షణ పొందుకోవటం మాత్రమే కాదు, కానీ క్రియలు కూడా అవసరము. దానికి సందర్భంగా మనము ఈ మత్తయి సువార్త మనం ఏ అధ్యాయం చదువుతా ఉన్నాము, ఏ విషయం చదువుతా ఉన్నాము? ప్రభువా ప్రభువా అని పిలిచి వారిని ప్రభువారు ఒక ఉపమానంతో ఉదాహరణతో చెప్పారు. అది ఎవరి గురించి? కన్యకల గురించి రాయబడి ఉంది. అది మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 చదివినప్పుడు మనకు తెలిసింది. మరొక్కసారి చదువుదామండి. 1 నుంచి 13. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 మొదటి వచనమే చెప్తుంది ఏమని? పరలోక రాజ్యాన్ని ఎవరితో పోల్చారు? 10 మంది కన్యకలు. అదే కన్యకలు ఎట్లా ఉన్నారు? దివిటీలు పట్టుకొని. కన్యకలు ఒక పక్కన, రెండోది వారు దివిటి పట్టుకొని ఉన్నారు. కన్యక అంటేనే బైబిల్ అనుసారంగా ఎవరు? దేవునికి నిశ్చితార్థం చేయబడిన వారు. ఆ విషయాన్ని మనము 2 కొరింథీ 11:2 ప్రకారంగా పౌలు సంఘముతోటి ఒక ప్యూర్ వర్జిన్ ని ఏ విధంగా క్రీస్తుకి అర్పిస్తున్నానో దాని కొరకు నేను ప్రసవ వేద పడుతున్నట్టుగా తను మాట్లాడతాడు. కన్యక అంటేనే బైబిల్లో అది సంఘాన్ని చూపిస్తుంది. సంఘము అంటే హోసనా మందిరము, లూథరన్ చర్చో, రోమన్ క్యాథలిక్ చర్చో, ఇంకా పలానా చర్చ్ కాదండి. సంఘం అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరు. వీరందరినీ ఒక స్త్రీతో పోల్చాడు. ఈ యొక్క స్త్రీ అని చెప్పలేదు, కన్యక అన్నారు. అంటే ఎవరిని తనను తాను కాపాడుకుంటూ ఎవరి సాంగత్యము లేకుండా తన జీవితమే తన భర్త కొరకు వేచి ఉన్న వ్యక్తిని చూపిస్తుంది. తను ఎవరి కొరకు ఉంది? కేవలము రాబోయే తన భర్త కొరకు ఉంది.
అందుకని అక్కడున్న వచనములో అక్కడ మనం ఏం చూస్తామంటే కన్యకను చూపిస్తున్నారు. కానీ అదే విషయాన్ని 2 కొరింథీ 11:2లో ఒకసారి చదవండి అమ్మా. 2 కొరింథీ 11:2. దేవభక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ఎట్లా ఉందండి ఆ కన్యక? వివరించిన విధానం చూడండి. ఎట్లాగా వివరించారు? పవిత్రురాలైన. నాకు తెలిసి చాలా మంది వివాహ జీవితాలు పెళ్లి కాకుండా ముందు, పెళ్ళైన తర్వాత కూడా వారు ప్యూరిటీలో లేరు. దానివల్ల విడాకులు తీసుకున్న వారు అనేకులు. మన యొక్క తలంపులు, మన ఆలోచనలో ఖచ్చితంగా భర్త తప్ప వేరేది ఉండకూడదు, వేరే వాళ్ళు ఉండకూడదండి. ఒకవేళ వచ్చింది అంటే ఆ వ్యక్తి తీసుకోడు. ఉదాహరణకి ఏసేబు ఉన్నాడు. ఏసేబు మరియను కూడా వదిలేయటానికి రెడీ అయ్యాడు. ఎందుకు? తను గర్భవతి అయింది. ఏ భర్త కూడా యాక్సెప్ట్ చేయడు కదా. దానికి స్వయాన దేవదూతే వచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పటం జరిగింది. తర్వాత యాక్సెప్ట్ చేశాడు తను. ఆ ఒక స్త్రీ మరియ గురించి ఎవరిని ఎరగని కన్య, పవిత్రురాలు అని చెప్పేసి తన గురించి దేవుడే చెప్పాడు. మొదటిగా వివాహం చేసుకునే ప్రతి ఒక్క సహోదరి ఎట్లా ఉండాలి అంటే పవిత్రురాలుగా ఉండాలి. పవిత్రురాలుగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే తన అణువులో దేవుడు మాత్రమే, ఆయనే ఆలోచన, ఆయనే ఊహలు ఉంటాయి. ఉదాహరణకి నేను కాలేజీలో క్లాసులు చెప్తాను కాబట్టి యవనస్తులతో ఎక్కువ సాంగత్యం ఉంటా ఉండేది. వాళ్ళు మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అట్లా జాయిన్ అయ్యారో లేదో కొన్ని నెలలకి వాళ్ళ ఫోన్లు మోగతం మొదలు పెట్టేస్తాయి. వాళ్ళు రోడ్ల మీద వెళ్తున్నా, వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఫోన్ మాత్రం వదిలిపెట్టరు. వాళ్ళు ఒక లోకంలో ఉంటారు. ఎదుటివాడు సారా ఎవరో వాళ్ళు చూడను కూడా చూడరు, అసలు రోడ్ను కూడా చూడరు. యాక్చువల్లీ దాన్ని పాజిటివ్ సెన్స్లో తీసుకుంటే మనము కూడా ఎదుటి వ్యక్తిని చూడకూడదు. మన ఆంతర్యంలో ఉన్న ఆ దేవునితో ఎంతగా మమేకమైపోవాలి అంటే వేరే వ్యక్తి కనపడకూడదు. కానీ దేవుని యొక్క స్థానాన్ని స్థానభర్తి ఎప్పుడైతే చేస్తామో పతనం అవుతాము. ఆదాము జీవితాన్నే తీసుకోండి. ఆదాము ఆదినాన్న పురుషుడిగా లేడు. దేవుని ఉన్నప్పుడు దేవుడు పురుషుడిగా ఉన్నాడు. ఆదాము ఎట్లా ఉన్నారు? ఆదాము స్త్రీని పోలి ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఏమైనా చెప్పాలి అన్నా, మంచి చెడులు చెప్పుకోవాలంటే ఆదాము తప్ప ఇంకెవరు లేరు. ఆదామే సమస్తము. అక్కడ ఇవాళ మనకు ఉన్న పిచ్చుకలు, తర్వాత ఎన్ని జంతువులు ఉండయో అట్లన్నీ నామకరణం ఎవరు చేశారు అంటే ఆదామే చేశాడు. చివరికి అవ్వ పేరు కూడా ఆదామే పెట్టాడు. భార్యగా దేవుని యొక్క దృష్టిలో, ఆత్మీయమైన దృష్టిలో పురుషుడు కూడా స్త్రీయే. ఎందుకని? సంఘాన్ని దేంతో పోల్చాడు? స్త్రీతో. ఆ స్త్రీతో కన్యకతోటి పోల్చినప్పుడు పురుషుడు అనే వ్యక్తి కనపడ్డు. పురుషుడు ఒక్కడే, అది దేవుడు. మరి పురుషులైన మనము కూడా ఎవరై ఉన్నాము అంటే వాస్తవంగా అది స్త్రీ అయి ఉన్నాం దేవుని దృష్టిలో. దేవుడు ఉన్న వరకు కూడా, లేకపోతే తను ఒంటరిగా ఉన్నప్పటి వరకు కూడా తను దేవుని మీదే ఆధారపడ్డాడు. అసలు ఈ అంతా కూడా బైబిల్ స్టోరీ అంతా కూడా ఇట్లా రావటానికి, పతనం అవటానికి కారణం ఏంటండి? అవ్వ ఎక్కడ ఉండాలి? అవ్వ ఎక్కడ ఉండాలి? సాతానుడు ఎందుకు వచ్చాడు అసలుకి మధ్యలో రోలు? సాతానుడు ఎందుకు వచ్చాడమ్మా? దినేష్, సాతానుడు ఎప్పుడొచ్చాడు? వెరీ గుడ్. ఇంకా మౌనియా చెప్పించినారు.
శోధించుచున్నారు అన్న. మౌని చెప్పు. ఎప్పుడు తను పడిపోయింది? పతనం ఎప్పుడైంది? దేవుడి స్థానాన్ని కోరుకున్నప్పుడు. అనా దేవుడి స్థానాన్ని కోరుకున్నప్పుడు. దేవుని స్థానాన్ని. ఇంకా బాగుంది. ఇంకా ఉన్నాడా? రత్నాన్న ఉన్నాడా? లేడన్నయ్య. లేరు. ఎందుకై ఉండిద్ది? అవ్వ ఆదాముతో ఉండుంటే సాతానుడు వచ్చేవాడు కాదు. అవ్వ ఎక్కడికి వెళ్ళింది? ఆదామును వదిలిపెట్టి తోటలోకి వెళ్ళింది. ఎప్పుడైతే ఆదామును అవ్వ విడిచిందో, ఒంటరిగా ఉందో, ఆటోమేటిక్గా ఏమైపోయింది? సాతానుడు అక్కడే. ఎప్పుడైనా సరే భార్యాభర్తల సంబంధంలో భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలండి. ఇది వాక్యానుసారంగా చెప్తుంది. ఎప్పుడైతే అది తప్పుతామో ఆటోమేటికలీ శోధన, సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ఒకవేళ మిక్కిలిగా ఆస్తి రావచ్చు, భర్త దగ్గర నుంచి దూరంగా వెళ్ళి సంపాదించుకోవటానికి వెళ్ళిపోతారు కొంతమంది. లేకపోతే ఈ మధ్యకాలంలో చాలా మంది జాబ్ విషయమై దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది 100% కరెక్ట్ కాదు. ఇంక్లూడింగ్ నేను కూడా ఈ విషయంలో దేవుని ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఎందుకంటే నా భార్య కూడా నాతోటే ఉండాలి, లేకపోతే నా భార్యతో పాటు నేను ఉండాలి. ఎప్పుడైతే మనము వేరువేరుగా ఉంటామో సాతానికి మనము చోటిచ్చిన వారం అవుతాం. ఏదేనంటేనే దాని అర్థము దేవుని యొక్క సన్నిధి. ఆదాము యొక్క జీవితం మొదలైంది దేవుని సన్నిధితోటి. ఆదాము అలవాటు చేయాల్సింది కూడా ఏంది అంటే అవ్వకి దేవుని సన్నిధిని. దీంట్లో ఆదాము యొక్క లోపం కూడా ఉంది. దేవునితోటి సాంగత్యం తను చేశాడే గాని అవ్వకు కూడా అదే సాంగత్యాన్ని చేపించుంటే అవ్వ సాతానుడి మాటను వినేది కాదు. భార్యాభర్తల సంబంధం ఎప్పుడు బలంగా ఉండిద్ది అంటే ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే. ఎవరు ఒక్కరు వెళ్ళిపోయినా సరే అబద్ధానికి జనకుడైన సాతానుడు వారి జీవితంలో వచ్చి అశాంతిని తీసుకుని వస్తాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అంటే కన్యక తన కొరకే బ్రతకాలి, భర్త కొరకే ఉండాలి. తన ఏదైనా వనంలోనే కదా, కొంచెం దూరం వెళ్ళి కుదరదండి. ఏదైనా వనంలోనే కాదు, భర్తని విడిచి దేనికి కూడా వెళ్ళకూడదు. అంత బలంగా ఉండాలి బంధం. నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుని మాటను భార్య పట్ల భర్తను, భర్త పట్ల భార్యను ఇరువురు ఉండాలి. ఎందుకంటే భర్త భార్యల సంబంధము ఒక చిహ్నంగా ఉంది దేవునికి, సంఘానికి. అదే మన ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 17 నుంచి 23 వరకు చదివితే, 32 వరకు చదివితే అయ్యే కనపడతాయి. భార్యాభర్తల సంబంధాన్ని దాంతో పోల్చాడు. అంటే ప్యూరిటీ అనేది దేని బేస్ మీద ఉంది? ప్యూరిటీ అనేది దేవునిలో బ్రతకటం దాని మీద ఉంది. ఇక్కడ ఏం జరిగింది? అవ్వ జీవితంలో భర్తను కాసేపటికే విడిచింది, సాతానుకి చోటిచ్చింది. ప్యూర్ ఉన్న వ్యక్తి ఇంప్యూర్ అయ్యింది. ప్యూరిటీ అనేది దేని మీద బేస్ అయి ఉండిద్ది అంటే మనం చేసే క్రియలను బట్టి కాదు, దేవుని సన్నిధిలో బ్రతకటాన్ని బట్టి ఉండిద్ది. ఉదాహరణకి నేను దేవుని సన్నిధిలో లేనప్పుడు నా జీవితం నేను గుర్తు చేసుకుంటే అసలు వాక్యం చెప్పాలంటే భయపడేవాడిని. రెండవది, నా జీవితం అంతా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను దేవునికి ఎంతగానో విరుద్ధంగా ప్రవర్తించాను. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండటం మొదలుపెట్టామో నాకు తెలుసు నన్ను నలకొడుతున్నాడు, ఇరక్కొడుతున్నాడు, నాలో ఉన్న మస్టుని తీసేస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు. ముక్కోపి నేను నన్ను మాట్లాడకుండా మౌనం చేయటం కూడా నేర్పుతున్నాడు. సమర్థుడు అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో, చదువుల్లో నేను బాగా చదువుకున్నాను కాబట్టి నా అంత వారు ఎవరు లేరు మా కుటుంబాల్లో అని ఒక తలబిరుస్తూ ఉన్న నాకు వాక్యం ద్వారా
దేవుడు నలకొడుతూ నీకు జీవితంలో నేను తప్ప ఇంకేది అవసరం లేదని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవునితో మనం గడిపే విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడే మనల్ని ప్యూరిఫై చేస్తాడు. ఆల్రెడీ మనం చదివాము, ఆయన్ని బంగారమును పుటుమ వేసినట్టుగా మనల్ని పుటుమ వేస్తున్నాడు. ప్రాముఖ్యంగా వెండి గురించి మాట్లాడతారు అక్కడ. వెండిని పుటుమ వేయటం అంటే అర్థం ఏంటండి? వెండిని పుటుమ వేయటం అంటే అర్థం ఏంటి? పుటుమ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పుటుమ వేయటం అంటే అర్థం ఏంటి? అగ్నిలో వేయటం అండి, కాల్చడం. కాల్చటం. ఏ విండైనా ఏ బంగారం అయినా మనం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా దాన్ని కాలుస్తారు, ఆ మెటల్ మొత్తాన్ని కాలుస్తారు. అయితే దాన్ని పుటుమ వేశాడు కానీ కాల్చేసి లిక్విడిఫై చేయటం కాదు. పుటుమ వేయటం అంటే దాన్ని కాలుస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే దానిలో ఉన్న మస్టు పోవటానికి, ఎంతవరకు దానిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ పోవటం వరకు కూడా ఆ అగ్నిని వాడతారు. మరి ఎప్పుడు తీస్తారు? గోల్డ్ స్మిత్ ఎప్పుడు చేస్తాడంటే బంగారాన్ని కాల్చే వ్యక్తి తను అది తీసి తన ముఖాన్ని చూసుకుంటాడంట. తన ముఖము అచ్చు ఆ ముఖము ఒక మిర్రర్ లాగా తనలో కనపడితే అప్పుడు వదిలేస్తాడు. దీని అర్థం ఏంటి? అంటిల్ అండ్ అన్లెస్ దేవుడు పుటమ వేస్తున్నప్పుడు ఆయన స్వరూపము ఆయన పోలిక మనలో కనపడే వరకు కూడా ఆయన ఏం చేస్తాడు? కాలుస్తూనే ఉంటాడు. ఇది ఎంతో మంచి సువార్త. ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు రారండి. విన్నారు, వినకపోతే వదిలేస్తారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మనల్ని ఆకాశాన్ని విశాలపరిచి భూమికి పునాదులు వేసి భూమి మీద నరుడు ఇంత పని ఎందుకు చేశాడంటే కేవలము ఎగ్జాక్ట్లీ దేవుడు ఎట్లా ఉన్నాడో అదే ఒక్క వ్యక్తతగా మనం ఉండటానికి. రెండో ప్రశ్న వచ్చింది, అది ఏంటి అంటే దేవుడు ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ని చేసుకుంటాడా? అన్క్వాలిఫైడ్ అంటే సినిమాలు, షికార్లు, లోక సంబంధమైన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ వ్యక్తిని, ఆ స్త్రీని చేసుకుంటారా? అందరి సంగతి ఎందుకు? దినేష్, ఒక అమ్మాయి చాలా బాగుండిద్ది, చాలా అందగత్తే, చదువులో అన్నిట్లో కూడా చాలా గొప్పది, డబ్బు ఉన్నది, కానీ దేవుడు లేడు, చేసుకుంటావా? నేను రికార్డ్ చేస్తున్నా, మళ్ళీ రేపు రివైండ్ చేస్తా. వివాహం చేసుకోవాలి, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అయితే మనకి ఎన్నో అబ్లిగేషన్స్ ఉంటాయి. మనము మన స్థాయి ఎందుకు, లేకపోతే ఇంకో విధంగా చెప్పాలి, సహోదరులను వివాహం చేసుకునేటప్పుడు కూడా వారు అన్ని చూస్తారు. ఈ వ్యక్తిలో ఇది ఉందా, ఈజ్ క్వాలిఫైడా అంటే ఒక నరులైన మనమే ఎంతగా చూస్తుంటే ఆ పెళ్లి విందులో దేవుడు తన కన్యకని ఎట్లా చూస్తాడు చెప్పండి? సినిమాలు, షికార్లు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ వ్యక్తిని చేసుకుంటాడమ్మా? ఎగ్జాక్ట్లీ దేవుని యొక్క రిప్లిక. దేవుడు ఎట్లా ఉన్నాడు అదే విధమైన వ్యక్తిని మాత్రమే తను చేసుకుంటాడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ప్యూర్గా ఉన్నాడు, నిష్కలంకంగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడో తన భార్య కూడా అదే విధంగా ఉండాలని కోరిక. భూమి మీద బ్రతికినప్పుడు తండ్రి చిత్తం కొరకే తను బ్రతికాడు. ఇప్పుడు భర్తగా ప్రభువారు ఉన్నారు, కానీ భూమి మీద బ్రతికినప్పుడు ప్రభువారు భర్తగా కూడా లేరు సంఘానికి. ఆయన ఎట్లా ఉన్నారు? భార్యగానే ఉన్నాడు. ఎట్లా చెప్తాము? తండ్రి మాటకి విధేయుడిగా ఉన్నాడు. అప్పుడు తండ్రి ఎట్లా ఉన్నాడు? భర్తగా ఉన్నాడు. తండ్రి చిత్తంనే నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ప్రతి విషయంలో కూడా ఒక భార్యలాగే మాట్లాడాడు. అక్కడ తండ్రి తనకి శిరస్సు అయి ఉన్నాడు. తన దేహంగా సబ్మిట్ అయి తన జీవితాన్ని ఉంచాడు. ఏమని చనిపోబోతున్నావు అన్నప్పుడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసివే అని బ్రతిమలాడుకున్న దేవుడు ఏం చెప్పాడు? తండ్రి ఏం చెప్పాడు? లేదు,
నీ చిత్తము కానివి ప్రభు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. దాని అర్థం ఏంటి? విధేయత. దేవుని గణపరచటానికి అనేక సార్లు అనేక మార్లు స్వస్థత పొందిన వారు దేవునికి ఆ ఒక ఘనతలు చేద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి ఆయన వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఘనత ఎవరికండి? దేవుడికి. దేవునికి ఘనత. తండ్రికి ఘనత ఇవ్వాలి అని గుర్తు చేశాడు. ఎందుకంటే దానికి ముందున్న మలాకి గ్రంథంలో, అంటే ఈ సువార్తలు మొదలవకుండా ముందు, ప్రభువారు రాకుండా ముందు జరిగిన సంఘటన ఏంటి అంటే, పాత నిబంధనలో ఉన్న చివరి అధ్యాయం అది మలాకి. ఈ మలాకి గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, నేను తండ్రినైతే నాకు దక్కవలసిన ఘనత ఏది? నేను ప్రభువునైతే నాకు దక్కవలసిన ఘనతలు ఏయి? అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ యాజకులు వీళ్ళందరూ కూడా? వాళ్ళే గెలుస్తున్నారు. దొంగిలించేస్తున్నారండి. ఘనత, మహిమ ఇవన్నీ కూడా సమస్తము దేవునికి మాత్రమే ఉండాలి. ఒక వ్యక్తి కనపడకూడదు, మరుగైపోవాలి. భార్య అంటే మరుగై ఉండటం. భార్య అంటే కంప్లీట్లీ భర్తే తన ఒక ఐడెంటిటీ అని గుర్తుంచుకోవటం. ఒకసారి చూడండి మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమాని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడ వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టితివని మీరందరూ. ఇక్కడ ప్రభువారు మొర చేస్తున్నాడు, విన్నవించుకుంటున్నాడు సంఘాలతోటి. ఎందుకంటే మలాకి తర్వాత 200 సంవత్సరాల వరకు కూడా ప్రభువారు మాట్లాడలేదు ఎవరితోటి కూడా. ఎందుకని? లార్డ్ వాజ్ కంప్లీట్లీ, he was either I can say that Lord is not at all happy with these people. ప్రభువారు కామన్ పర్సన్స్ గురించి కూడా మాట్లాడతలా, ప్రత్యేకపరచబడిన యాజకుల గురించే మాట్లాడుతున్నాడు. నేను నీకు తండ్రిని అయితే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏదయ్యా? ఘనత ఇవ్వాలి కదా. ఇంకొక ఉదాహరణ చెప్పి ముందుకెళ్దాం. అది ఇవాళ దినాన మీటూ మూమెంట్ అనేది ఒకటి వస్తుంది. మీటూ మూమెంట్ అంటే పురుషులు ఎంతో స్త్రీలు అంతే అని వచ్చింది. వాస్తవంగా దేవుడు తక్కువగా చూడలేదు సహోదరుల్ని. సహోదరులు ఏమో తక్కువేం కాదు, కానీ వాళ్ళ యొక్క ఘనత ఎప్పుడు ఉండిద్ది అంటే భర్తకి విధేయతగా ఉన్నప్పుడు. అవిశ్వాసి అయిన భర్తను విశ్వాసురాలైన భార్య తన నడవడిక ద్వారా గెలుచుకునిద్ది. తనను తాను ఎగ్జిబిట్ చేసుకోవటం గొప్పతనమా, లేకపోతే మరుగై ఉండటం గొప్పతనమా? ఎక్కువగా మన గురించి మనం చెప్పుకునే కొద్దీ ఎవరు చెప్పరండి. మన గురించి చెప్పటం మానేసి మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ తగ్గింపుతోటి సాత్వికంతో వెళ్తే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఏదో రోషానికో పౌరుషానికో నేను ఎంత తక్కువ అండి అనుకున్నావా ఏంటి, నేను చాలా గొప్పదాన్ని, మన తండ్రి చాలా గొప్పవాళ్ళు, మేము గొప్పవాళ్ళం అని అత్తగారి ఇంట్లో మాట్లాడితే ఏమొచ్చింది తెలుసా అండి? గొడవలకు తావు ఇచ్చిద్ది. చివరికి అటు అత్తగారి యొక్క తల్లి యొక్క కుటుంబం యొక్క మర్యాద పోయిద్ది తల్లి యొక్క అత్తగారు వాళ్ళ ఇంట్లో. రెండోది భర్త మాటకి విధేయతగా లేనట్టుగా ఉండిద్ది. ప్రభువారు ఎక్కడ కూడా తనను తాను ఎగ్జిబిట్ చేయలా. ఎప్పుడు కూడా దేవుణ్ణి మాత్రమే, తండ్రిని మాత్రమే ఆయన ఎగ్జిబిట్ చేశాడు. భూమి మీద బ్రతుకున్నప్పుడల్లా ఆయన తండ్రినే గుర్తు పెట్టాడండి, గుర్తు చేశాడు, తండ్రికే మహిమనిచ్చాడు. ఆయన ముసుగు వేసుకోవటం అనే జీవితము యేసుక్రీస్తు వారి జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకో ఈ పాత నిబంధన అంతా కూడా అదే రాయబడింది. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 6వ వచనం.
బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. చివరికి యాజకులు అట్లాగే ఉన్నారు, ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. కీర్తనలు 89:26. కీర్తనలు 89:26. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొదపెట్టును. ప్రభువారిని ఏమని అడుగుతున్నారు? స్వయాన యేసుక్రీస్తు వారు ఎట్లా ఉన్నారు చూడండి. యేసుక్రీస్తు వారు తండ్రిని ఎట్లా పిలిచాడు, సంబోధించాడు? తండ్రి, నా దేవా, నీవే నా రక్షకుడు. ప్రశ్న ఒకటి వచ్చింది, యేసుక్రీస్తు వారు స్వయాన దేవుడే కదా. కుమారుడు స్థానం. దేవుడై ఉండి కూడా తండ్రి మీద ఆధారపడతాము మనకి చూపిస్తున్నాడు. మేబీ భౌతికంగా సహోదరులు అత్యున్నతమైన స్థానాల్లో ఉండొచ్చు, భర్త ఏమీ లేని వాడవచ్చు. కానీ వివాహం అయిన తర్వాత ఆ అత్యున్నతమైన స్థానము బయట వరకే గాని లోపలికి వచ్చినాక భర్త యొక్క మాటకు విధేయత కలిగి ఉండటం ఇక్కడ చిహ్నంగా చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారే తండ్రికి విధేయుడై ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు ఇన్ని కోట్లలో ఎందుకున్నారు అంటే ఆయన చెప్పిన మాట, ఆయన బ్రతుకు రెండు ఒకే విధంగా ఉంది. ఎక్కడ కూడా గర్వించలేదు. యెషయా 63:16. యెషయా 63:16. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడు అని నీకు పేరు గదా. ఎందుకని యెషయాకి అంత గొప్ప పేరు ఎందుకు ఉంది అంటే, ఎవరైనా సరే పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా ఈవెన్ ఇప్పుడు దేవుని కొరకు బతుకుతున్న, నిజంగా బతుకుతున్న వారి యొక్క పేర్లు లిఖించబడినవి. ఎందుకని అంటే ప్రాముఖ్యంగా బైబిల్లో వారందరూ కూడా సమస్త మహిమ ఘనత దేవునికే ఇచ్చారు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వటం మానేసి వారి సొంత పేర్ల కోసం కష్టపడ్డారో ఇమీడియట్లీ వారు నాశనాన్ని తెచ్చుకున్నారు. మనకి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి ఆహాబు ఉన్నాడు. ఆహాబు జీవితం మంచిగా లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన మీద కోపాగ్ని చూపించాడో ఇమీడియట్లీ దేవుని వైపు తిరిగాడు. ప్రభువా నన్ను క్షమించానప్పుడు, విధేయత చూపించినప్పుడు దేవుడు ఆపాడు. కానీ దాని తర్వాత మళ్ళీ అదే రోత బ్రతుకు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు. దేవుడు మొత్తేసాడు. ఎందుకు? బబులోని యొక్క రాజు నెబుకద్నెజరు హిస్టరీలో ఎక్కడ కనపడలేదు. అటువంటి వ్యక్తిని ఇశ్రాయేల్ జనాంగంని బానిసలుగా చేసుకునేటట్టుగా దేవుడే చేసి, బానిసత్వం కాదు కానీ దేవుడి ఉద్దేశము వారికి దేవుని వైపు తిరిగేటట్టుగా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా దేవుడు చేశాడు వారి జీవితాల్లో. కానీ ఒత్తిళ్ళు ఎక్కువైపోయింది. రెండవది, నెబుకద్నెజరు రాజు ఆ మేడ మీద ఎక్కి తిరుగుతూ ఇంత గొప్ప సామ్రాజ్యానికి నేను అనుకున్నాడు. ఇమీడియట్లీ ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అడవిలో ఒక జంతువులాగా మారి జంతువులాగా గడ్డి తిన్నాడు. జంతువు గడ్డి తిన్నట్టుగా ఆయన తిన్నాడు. అనే ఒక్క నిమిషం, చిన్నది డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఓకే.
సో ఈ జీవితాలన్నీ కూడా మనం చూస్తే దేవునికి ఎవరైతే విధేయత చూపించారో వారు జీవితాలు లెక్కించబడినాయి ఈ బైబిల్లో. ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపించలేదో వారి పేర్లు కూడా లిఖించబడినాయి. వృత్తాంతాలుగా ఉండేవి. ఇదిగోండి, దేవుని మార్గంలో కాకుండా ఇష్టానుసారంగా మార్గంలో బ్రతికిన వీరి జీవితాలు చూడండి రా నాయన అని చెప్పి చూపించాడు దేవుడు. యెషయా 64:8. యెషయా 64:8. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. మేము ఏమనుకున్నాం? మేము ఏమి కాదయ్యా, మేము జిగట మన్నయ్యా, మట్టి అయ్యా. తనను తాను ఎంత తగ్గించుకున్నాడు, అందుకని హెచ్చింపబడ్డాడు యెషయా. స్వయాన ప్రభువారు కూడా ఆ విధంగా తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చింపబడ్డాడండి. దేవుణ్ణి మేము ఘనపరుస్తాంలే కానీ అన్నా, భూమి మీద ఉన్న తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని మేము పట్టించుకోము అంటే ఒక మాట ఉంది చూడండి, నిర్గమాకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. ఏం చెప్పబడుతుందండి? దీర్ఘాయుష్ అంటే దేంట్లో ఉందో తెలుసా అండి? తండ్రిని తల్లిని సన్మానించిన. సన్మానించు. వాళ్ళు తప్పు చేస్తున్నారుగా, తప్పు చేస్తున్నప్పుడు ఖండించాలి కదా. తల్లిదండ్రులు తప్పు చేస్తున్నప్పటికీ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో తప్పు చేశారు, ఇమీడియట్లీ వీరు ఖండించడానికో నవ్వటమో జరిగింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? నవ్వాడు కొడుకు. ఆ వ్యక్తిని చూసి నవ్వాడు, తండ్రిని చూసి నవ్వాడు, శాపాన్ని పొందుకున్నాడు. ఎవరండి ఆయన? తండ్రిని చూసి నవ్విన వ్యక్తి ఎవరు? సరే చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము మనం కొంచెం 15వ వచనం నుంచి 21 వరకు చదువుదాం. తొమ్మిది అన్నయ్య 15. 15 నుంచి 21 అమ్మా. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందునా నేను. మరియు దేవుడు నాకును భూమి మీదున్న సమస్త శరీరులకును మధ్యను నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతును. వారు హాము కనానునకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతట వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానునకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేము, యాపేతును వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమెల్లను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమెల్ల చూడలేదు.
అప్పుడు నోవహు మత్తుడ నుండి మేల్కొని తన చిన్న కుమారుడి చేసిన దాన్ని తెలుసుకొని కానానుకు శపింపబడిన తన సహోదరులకు దాసుడగును అనెను. 29 వరకు. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును, దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవహు 380 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీయు 980 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ప్రశ్న, ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు? కొడుక తండ్రి? హాము నవ్వాడు. హాము నవ్వటానికి కారణం తను దిశమలే కదా, తను ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నవ్వాడు. ఇంత తప్పేముంది? తప్పు ఉందా లేదా? ఇద్దరిది తప్పే అన్నయ్య. ఇద్దరిది తప్పే. కానీ శిక్ష ఎవరికి వచ్చింది? కొడుకు. నోవహు హక్కు కొడుకు. దేవుడు అన్యాయస్తుడు కదా. శిక్షించాల్సిన తండ్రిని కదా, అవునా కాదా? చెప్పండి. అంటే తండ్రిని గౌరవించలేదు అన్న ఉద్దేశం. సరే, ఇంకో వచనం చదువుతాం. ఆదికాండం 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. కంటిన్యూ చేయండి 11 వరకు. చల్లపూటను ఆరామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. అందుకు ఆయన, నీవు దిగంబరుడవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగిను. 21 వచ్చిన చదవండి. 3:21. 24 వరకు 21 అమ్మా, 21. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును ఈ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనమును నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య ఆట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు.
ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించాడు. దేవుడు వదిలేయవచ్చు కదా, నవ్వచ్చు కదా, 24. దేవుడు వారిని నవ్వచ్చు కదా, వారిని చూసి తప్పు చేశారు కదా. ఉమ్. గాని వారు ఏదో ఆకులతో కట్టుకున్నారు, ఆకులు తీసివేసి జంతు చర్మాన్ని తొడిగాడు. ఆ జంతు చర్మాన్ని తొడగటం అంటేనే మనకు ఆల్రెడీ తెలుసు, అనాదిలోనే గొర్రెపిల్లగా ఆయన మన కొరకు రిక్తుడైపోయాడు, చనిపోయాడు, మనకి రక్షణ ఇచ్చాడు ఆయన రక్తము చిందించటం వల్ల. రెండోది వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని. ప్రభువారు వారిని దిగంబరులుగా చూసి నవ్వటమో లేకపోతే కంప్లీట్లీగా నాశనం చేయటమో జరగల. వారికి తప్పును గుర్తు చేశాడు, దానివల్ల వాళ్ళు తెలుసుకోవాలి అని కొన్నిటిని అంటే స్త్రీకిను పురుషుడికిని అవన్నీ డిసిప్లిన్ చేయడానికి చేశాడు. అట్లీస్ట్ దాంతో అట్లీస్ట్ దేవుని వైపు తిరుగుతారని. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు వారిని ఈ విధంగా నవ్వటమో ఖండించటమో జరగల. ముందు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. వారు పుట్టినప్పటి నుంచి కూడా చూస్తే ఆదికాండం 2:25లో వారు పుట్టికే దిగంబరులై ఉన్నారు. ఇక్కడ హాము యాఫేతులో హాము నవ్వటానికి కారణం ఏంటి అంటే, హాము ఏం చూస్తున్నాడు, తన తండ్రి మత్తుడైపోయి తాగుబోతైపోయి వస్త్రాన్ని కోల్పోయి ఒక దిగంబరుడుగా ఉన్నప్పుడు తన తప్పిదాలను చూస్తున్నాడు, తాగుబోతాడు అని. కానీ తన వైపు తను చూసుకోవాలా. మనం ఎదుటివాడిని ఎప్పుడు విమర్శిస్తాము? ఎదుటివాడిని చూసి నవ్వేది ఎప్పుడండి? మనం మంచి లోపాలను ఎదుటివాడు తప్పుడస్తుడు అన్నప్పుడు. ఎప్పుడైతే ఆ విధంగా మనము ఎదుటివాడిని విమర్శిస్తూ అట్లా ఉన్నామో ఆటోమేటికల్లీ శిక్షకి పాత్రలు అవుతాం. మనకు తెలుసు 1 కొరింథీ 13 ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ అన్నిటినీ తాలును, ప్రేమ అన్నిటినీ కప్పును అని రాయబడింది. కప్పిద్ది. తండ్రి తప్పుడు చేశాడు ఇక్కడ, యాక్చువల్లీ తప్పే చేశాడు. తాగుబోతుగా మారటం ఏంది ఒక దేవుని యొక్క బిడ్డ? అటువంటి వ్యక్తి తాగుబోతుగా అయినప్పుడు వీరేం చేశారండి? పిల్లల్లోనే డిఫరెన్స్ ఉంది. ఒకరేమో చివరికి దిగంబరత్వం కూడా చూడలే, వాళ్ళు వెనక నుంచి వారు తండ్రిని కప్పారు. అందుకని తల్లిదండ్రుల్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. అప్పుడు మాత్రమే మన బ్రతుకు దినాలు పొడిగించబడతాయి. చాలా మంది తప్పుడుగా చూస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. అది మంచిది కాదండి. తల్లిదండ్రులు మంచివారు కాకపోవచ్చు, వాళ్ళ జీవితాలన్నీ కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఒక మంచి మాదిరిగా లేకపోవచ్చు కూడా, అయినప్పటికీ ప్రేమ అన్నిటినీ కప్పిద్ది. ఇక్కడ దేవుడే ఒక ఉదాహరణగా ఉన్నాడు. దేవుడు ఆదాము అవ్వని కప్పారు, షాము ఆ విధంగా కప్పటం వలన దీవించబడ్డాడు. షాము ఏదో చేయలా, కేవలము ప్రేమను చూపించాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, కన్యక ప్యూరిటీగా ఎప్పుడు ఉండిద్ది? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండిద్దో తను ఎదుటివాడితో ఉండాల్సిన వ్యవహారం. ఎదుటివాడంటే ఎవరు? ముందు కుటుంబ సభ్యులే, తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు, ఇంకా మిగతా వాళ్ళంతా సమాజము. వీరందరితోటి సరిగ్గా ఉంటేనే తను అయిద్ది? పరిశుద్ధమైన పవిత్రమైన కన్యకగా ఉండిద్ది. దాని కొరకు అనేకమైన అవమానాలు పడవచ్చు, అనేకమైన నిందలు పడవచ్చు. అవన్నింటినీ ఓర్చుకోవాలి అంటే కంపల్సరిగా మరియలాగా దేవునితోటి మెమేకమై ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల్లో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అంటే, వారు దివిటీలో నూనె ఉంచుకోవటమే కాదు, అంటే దేవుణ్ణి ఉంచుకోవటం, ఆత్మను ఉంచుకోవటమే కాదు, కానీ
వారి యొక్క సిద్ధిలో కూడా అధికంగా నూనెను పెట్టుకున్నారు. ఇవాళ రక్షణ పొందుకున్న వారందరూ కూడా షార్ట్ టెంపర్ ఎందుకు అయిపోతున్నారంటే, వారి దివిటీల్లో నూనె అయితే ఉంది, అంటే దేవుడైతే ఉన్నాడు కానీ వారి సిద్ధిలో అనగా వారి యొక్క హృదయాల్లో, వారి మనసులో, వారి ఆలోచనలో దేవుడు లేకపోవటం వలన కేవలం మాట్లాడేవారుగానే ఉన్నామే కానీ బ్రతికి చూపించేవారుగా లేము. కన్యక తన అణువణువు తన భర్తతో నిండిపోయి ఉండాలి, తలంపులు, ఆలోచన. ఈ బైబిల్ చదువుతున్న మనము కూడా కన్యకలమై ఉన్నాము. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంది అంటే, మనం ఏ తోవలో ఉన్నాము? బుద్ధి కలిగిన దాంట్లో ఉన్నామా, బుద్ధి లేకుండా ఉన్నామా? బుద్ధి కలిగిన కన్యకలైతే వారు అణువణువులో కూడా తన భర్త అయిన క్రీస్తే ఉన్నాడు. వారు ఎదుటి వారిని చూడలేదు. వారు కేవలము దేవునికే వారి జీవితాలను సమర్పించుకొని ఉన్నారు. ఆ విధంగా ఉండటమే అధికమైన నూనెను సంపాదించుకోవటము, అదే విధంగా కన్యత్వాన్ని కలిగి ఉండటం. దేవా నీకెన్ని వందనాలు, స్తోత్రాలు. దేవా పవిత్రురాలుగా కన్యకగా ఉండటానికి సహాయం చేయండి. దేవా అవ్వ కోల్పోయింది నాయన, భర్త నుంచి దూరం అయితే ఎంత శాపాన్ని మూట కట్టుకుందో అవ్వ. మరి అదే విధంగా హాము తండ్రి యొక్క మమకారాన్ని, తండ్రి ప్రేమను కూడా గుర్తు చేసుకోవాలా. దేవుని యొక్క దృష్టికి కేవలము నోవాహు మాత్రమే నీతిమంతుడు, తన బిడ్డలు కారు. కానీ తన కుటుంబాన్ని కూడా తను గెలుచుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఏదో ఒక తరుణంలో తను మత్తుడై పడిపోయాడు. పడిపోయిన జీవితాన్నే చూస్తున్నారు కానీ తను చేసిన త్యాగాన్ని మర్చిపోయారు నాయన. మా తల్లిదండ్రుల యొక్క బలహీనతలను ఒకవేళ మేము చూస్తూ, వారిని విమర్శిస్తూ, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించకుండా అగౌరవపరిస్తే మా ఆయుష్కాలం తగ్గిపోతుంది. మేము శాపాన్ని తెచ్చుకుంటున్నాము. హామే కాదు, తన యొక్క తరాలు ప్రభా శాపాన్ని తెచ్చుకున్నాం. దేవా పవిత్రురాలుగా ఉండాలి అంటే ప్రభా ఎల్లవేళ నీలో అంటు కట్టబడి ఉండాలి నాయన. అణువణువు కూడా ప్రభా దేవా నీ వాక్యము సుత్తిలాగాను ఖడ్గంగాను మా అణువణువును ఖండన చేస్తుంది. దాన్ని స్వీకరించేవారుగా ఆ విధంగా బ్రతికే జీవితాన్ని మా అందరికి నువ్వు దయచేస్తారని, మాలో ఉన్న పవిత్రుడైన దేవుణ్ణి వ్యక్తపరిచేవారుగా మీరు పుటమ వేస్తున్నప్పుడు సహకరిస్తూ ప్రభా మౌనంగా ఉండటము, చనిపోయే అనుభవాన్ని మా అందరికి నువ్వు నేర్పుతారని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమె మహోన్నతుడ, మహోన్నత కృపా సంపూర్ణుడా, దేవాది దేవ, అభిషేక్తుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రతినిత్యం నిన్ను గణపరిచే వారిగా మేమందరం తయారయ్యేటట్టు, బుద్ధిగల కన్యకలలాగా మేము బతికేటట్టు. అవును దేవా, తాము వాళ్ళ తండ్రి పరిస్థితిని చూసి నవ్వాడు దేవా. మేము అలాగ కాకుండా మేము ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయి, శ్యాము జఫెత్ ఎలా బిహేవ్ చేశాడో అది ఉదాహరణగా తీసుకొని మేము అలా బతికేవారిగా, అవును దేవా, నీ నామాన్ని మేము గణపరిచేవారిగా కాకుండా నీ నామంలో మేము బతికేవారిగా, మిమ్మల్ని వ్యక్తిపరిచేవారిగా, నువ్వు ఎలా బతికేవారు మేము కూడా అలానే బతికేవారిగా అందరం తయారయ్యేటట్టు. అవును దేవా, లోకంలో ఉన్నాం, పడిపోతాం, కానీ తిరిగి మాలో ఉన్న మా దేవుడు మమ్మల్ని తిరిగి లేపుతాడని నీ వైపు చూసి నీలో ఎదిగే వారిగా ప్రతి నిమిషం నిన్ను గణపరుస్తూ నిన్ను వ్యక్తపరిచే వారిగానే ఉండేటట్టు దీవించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్యా స్తోత్రం నాయన, మహోన్నతుడ స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి నా తండ్రి నాయన, మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ విధంగా ఉండాలో ప్రతి నిత్యం ప్రతిరోజు నాయన మీరు చెప్తున్న వాక్యం బట్టి స్తోత్రం నాయన. మరి నా తండ్రి నాయన, మా ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మార్చుకోవాలో మీరు నాకు తెలియజెప్తున్నారు నాయన. ఏ స్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఏ పరిస్థితి అయినా మీ చిత్తం ఏదైతే ఉందో నాయన, ఆ చిత్తానుసారంగా నేను నడవాలని ఆయన మీరు తెలియజెప్తున్నాను. పరిస్థితి ఎటువంటిదైనా నా తండ్రి నాయన, మీరు భూమిపైకి వచ్చినప్పుడు నా తండ్రి నాయన, నా తండ్రి చిత్తానుసారం నేను నెరవేరుస్తున్నానని ఏ విధంగా సెలవిచ్చినారో నా తండ్రి మేము కూడా నాయన నా తండ్రి చిత్తాను ప్రకారంగా నేను నడుచుకుంటున్నానని ప్రతి
చూపించినప్పుడే నాయన మేము మా సిద్ధిల్లో మా దివిటీల్లో నాయన అధికంగా నూనె కలిగి ఉంటామని ఆయన మీరు సెలవిస్తున్నారు నాయన. అటువంటి ప్రవర్తనను అటువంటి నడకలను నాయన మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ పరలోకమున్న దేవ నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా యేసయ్య. బుద్ధి కలిగిన కన్యక వల్లే తండ్రి నాయన మా దివిటీలలో కూడా తండ్రి నాయన సిద్ధులలో కూడా నూనెను ఉంచుకొని తండ్రి నాయన నిన్ను ఎత్తుకునే వారుగా ఉండేలాగున మమ్మల్ని ఆ విధంగా దీవించండి దేవా యేసయ్య. అదే విధంగా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండేటువంటి గొప్ప శక్తిని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. అనవసరంగా కోపం అనేది ఏది రాకుండా తండ్రి నాయన నీ వాక్యంలో తండ్రి మీరు ఏ విధంగా అయితే ఉండి మీరు నిరూపించి చూపించారు తండ్రి నాయన ఆ విధంగా మేము కూడా ఉండేలాగున తండ్రి మమ్మల్ని దీవించండి దేవా యేసయ్య. తండ్రి మీరు ఏ విధంగా అయితే తండ్రి భూలోకంకి వచ్చి ఎన్ని శ్రమలు పడి తండ్రి నాయన తండ్రిని వ్యక్తపరిచే వారిగా ఉన్నారు తండ్రి మేము కూడా తండ్రి నాయన అదే విధంగా మీ నామాన్ని వ్యక్తపరిచే వారంగా తండ్రి మేమనే వారము కనబడకుండా దేవా యేసయ్య నీ నామమే కనబడేలాగున తండ్రి ఆ విధంగా మా ప్రవర్తన ఉండేలాగున దేవా యేసయ్య మీరే మమ్మల్ని దీవిస్తారని కోరుతూ యేసు నామంలో అడిగి ప్రశ్నలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.